హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డీప్‌గా తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. అది టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ రౌండ్ నంబర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ ఓఐ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇందులో సిమిలర్‌గా ఈ ఓఐ బేస్ మీద అండ్ సెంటిమెంట్ బేస్ పైన రౌండ్ నంబర్ బేస్ పైన ఇవి సిమిలర్‌గా ఉంటాయి. టెక్నికల్ అన్నది సెపరేట్ అన్నమాట. ఫస్ట్ మనం టెక్నికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మార్కెట్ గాని ప్రైజు లేదా స్టాక్ ప్రైజు ఇలా పడుతూ ఒక పాయింట్‌కొచ్చి మళ్ళీ పెరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి? డౌన్ ట్రెండ్ కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే సెల్లర్స్ ప్రైజ్‌ని కిందకి తీసుకొస్తున్నారు. అంటే ఎక్కువ సెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు ఈ డౌన్ ట్రెండ్‌లో. ఒక పాయింట్‌కొచ్చేటప్పటికి ఈ ప్రైజ్ అన్నది బయ్యర్స్‌కి చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. అట్రాక్టివ్‌గా అనిపించింది కాబట్టి మళ్ళీ బయ్యర్స్ బై చేయడానికి ముందుకొచ్చారు. సో, ఎప్పుడైతే బై చేయడానికి ముందుకొచ్చి బై చేశారో ప్రైజ్ అక్కడి నుంచి సెల్లర్ టు బయ్యర్ కంట్రోల్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ప్రైస్ కంట్రోల్. సో, అక్కడి నుంచి మళ్ళీ ప్రైజ్ అన్నది మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ పెరిగి, మళ్ళీ ఎప్పటికైతే హైకెళ్తుందో, అప్పుడు మళ్ళీ సెల్లర్‌కేమనిపిస్తుంది, ఈ ప్రైస్ అన్నది హెవీ. చాలా ఎక్కువైపోయింది. బయ్యర్ గూడా ఇక్కడ బై జేసినవాడు ఏం ఆలోచిస్తాడు, మనం ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాం. తక్కువలో బై చేసుకున్నాం. ఇప్పుడు హైకొచ్చేసింది. సో, మనం ఇక్కడ సెల్ చేద్దామని సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సెల్ చేసి మళ్ళీ సేమ్ అంతే. మళ్ళీ బయ్యర్ అట్రాక్టివ్ ప్రైస్‌కొచ్చినప్పుడు మళ్ళీ బయ్యర్ కంట్రోల్ తీసుకుంటాడు. మళ్ళీ ఒక హై ప్రైస్‌కెళ్ళినప్పుడు సెల్లర్ కంట్రోల్‌లో తీసుకుంటాడు. సో, సపోర్ట్ అన్నది బయ్యర్ అట్రాక్టివ్ ప్రైస్. రెసిస్టెంట్ అన్నది సెల్లర్ అట్రాక్టివ్ ప్రైస్. ఎప్పుడైనా ఒక సపోర్ట్ బ్రేక్ అయిందనుకోండి ప్రైజు, మళ్ళీ పెరిగేటప్పుడు ఈ సపోర్టే రెసిస్టెంట్‌గా యాక్ట్ అవుతుంది. మళ్ళీ కిందకి పడుతుంది. అంటే ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ అదే సపోర్ట్ రెసిస్టెంట్ అవుతుంది. అదే ఇట్లా పైకి పెరిగేటప్పుడు ఒకసారి రెసిస్టెంట్ బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్‌గా మారుతుంది. మళ్ళీ ప్రైజు ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ దగ్గరకొస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రెసిస్టెంట్ సపోర్ట్‌గా మారుతుంది. ఈ సపోర్ట్‌ని, రెసిస్టెంట్‌ని 3 టైమ్స్ రెస్పెక్ట్ చేస్తే అంటే 3 టైమ్స్ ఆ ప్రైస్‌కొచ్చి రిజెక్ట్ అయితే అది స్ట్రాంగ్ సపోర్ట్ గాని, స్ట్రాంగ్ రెసిస్టెంట్ గాని అవుతుంది. అదే 2 టైమ్స్ చేస్తే ఓకే. మీడియం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌గా యాక్ట్ అవుతుంది. అలా గాకుండా వన్ టైమ్ రెస్పెక్ట్ చేస్తే అది వీక్ అవుతుంది. ఇది టెక్నికల్‌గా. బ్రేకౌట్ చూద్దాం. బ్రేకౌట్ అన్నది ఎప్పుడైనా గాని ఎలా ఉండాలో తెలుసా? స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి. ఎగ్జాంపుల్‌గా చూపించాలంటే ఇప్పుడు అప్ సైడ్ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుందనుకుందాం. అక్కడ ఒక క్యాండిల్ ఇలా పడి దానికి అప్ సైడ్ హై విక్ అనేది ఉండకూడదు. డౌన్ సైడ్ కూడా హై విక్ అనేది ఉండకూడదు. దాని మీనింగ్ ఏంటి? అప్ సైడ్ హై విక్ ఉందనుకోండి. ప్రైస్‌ని పైకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే బయ్యర్స్ ఫెయిల్ అవుతున్నారు. సో, బ్రేకౌట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా డౌన్ సైడ్ ఎక్కువ విక్ ఉందనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ప్రైస్‌ని కిందకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సెల్లర్స్ ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు. సో, అది కూడా ఫేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, ఇప్పుడు పైన విక్ ఉంది గదా! ఈ రెసిస్టెంట్ అన్నది ఇలా విక్‌తో బ్రేక్ అయిందనుకోండి. ఇది అస్సలు బ్రేకౌటే గాదు. ఎందుకంటే బాడీ క్లోజ్ అన్నది కిందుంది గాబట్టి. ఒకవేళ విక్‌తో ఏర్పడిన ఇలా అప్ సైడ్ ఉందనుకోండి బ్రేకౌట్. ఇది బ్రేకౌట్ కింద కన్సిడరే చేయలేము. ఎందుకంటే ప్రైస్ ఒకేసారి గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళింది. సో, ఇది గూడా బ్రేకౌట్ కాదు. ఎప్పుడైనా గాని బ్రేకౌట్ అన్నది ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది గదా! ఇలాంటి క్యాండిల్ పర్ఫెక్ట్ బ్రేకౌట్ అన్నమాట. సో, ఎలా అంటే ఇది సపోర్ట్ అనుకోండి. ఇలా బ్రేక్ అయింది. అప్ సైడ్ విక్ లేదు. డౌన్ సైడ్ విక్ లేదు. అండ్ ఒక స్ట్రాంగ్ బాడీతో బ్రేక్ అయింది. సో, ఇది బెస్ట్ బ్రేకౌట్ అవుతుంది. ఇక నెక్స్ట్ టైప్ ఓఐ సపోర్టు, రెసిస్టెన్స్, సైకలాజికల్ సపోర్టు, రెసిస్టెన్స్, నెక్స్ట్ రౌండ్ నంబర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇవి యాక్చువల్‌గా ఒకే విధంగా ఉంటాయి. సిమిలర్‌గా. అంటే ఇప్పుడు ఒక స్టాక్ అన్నది రూ. 100 దగ్గర ఉందనుకుందాం. రౌండ్ నంబర్ ఇది. దీనికి నెక్స్ట్ రౌండ్ నంబర్ 110 అప్ సైడ్. డౌన్ సైడ్ 90. ఇంకా డౌను 80. ఇంకా అప్ 120. ఇవి రౌండ్ నంబర్స్.
ఈ రౌండ్ నెంబర్సే సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, ఇలాంటి ప్రైస్ దగ్గరకొచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 100 దగ్గర ఉంది గదా! ప్రైజు. ఒకవేళ డౌన్ 90కొచ్చిందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ పైకి పెరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ ఎళ్ళేటప్పుడు 110కెళ్ళిందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ కిందకి పడడానికి ఛాన్స్ ఉంది. అంటే రెసిస్టెంట్‌గా, సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. యాక్చువల్‌గా ఓఐ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఇలాంటి రౌండ్ నెంబర్స్ దగ్గరే ఎక్కువుంటుంది. ఇవి ఇంకా ఎక్కడ మనకి బాగా యూజ్ అయితాయంటే, ఒక స్టాకు ఆల్ టైమ్ హైలో ఉంది. రూ. 1000 ఆల్ టైమ్ హై దగ్గరుంది. ఇంకా పైకి పెరుగుతుంది. అప్పుడు ప్రీవియస్ డేటా లేదు గదా! 1000 పైన. సో, ఎక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయ్యి కిందకి పడుతుందో మనకు తెలీదు. అలాంటప్పుడు నెక్స్ట్ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కిందకి పడడానికి ఛాన్స్ ఉంటుంది. అదెక్కడ 1100 అది రౌండ్ నెంబర్ అవుతుంది. అక్కడికొచ్చి రిజెక్ట్ అయ్యి కింద పడడానికి ఛాన్స్ ఉంది. అంటే అదొక రెసిస్టెంట్ లాగా రియాక్ట్ అవుతుంది. అంటే మీరొకటి గమనించారా? ఇక్కడ 1000 తర్వాత నేను రౌండ్ నంబర్స్ 1100 అని చెప్పాను. ఈడ 100 దగ్గర రౌండ్ నంబర్ 110 చెప్పాను. అంటే ఇది చిన్న నంబర్ 100 అన్నది. కాబట్టి 10కి రౌండ్ నంబర్స్ ఉంటది. 1000 ఇక్కడ. సో, 100కి రౌండ్ నంబర్స్ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ అన్నది 25,000 దగ్గర ఉంది. సో, ఇది కూడా 100కి రౌండ్ నంబర్ ఉంటుంది. 500 దగ్గర వెరీ స్ట్రాంగ్ రౌండ్ నంబర్. అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నామనుకో అది 100 దగ్గర ఉండదు రౌండ్ నంబర్ అన్నది. 500 దగ్గర ఉంటుంది. 1000 అన్నది స్ట్రాంగ్ రౌండ్ నంబర్ అవుతుంది. సెన్సెక్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా. వీటికి కావాలంటే ఎగ్జాంపుల్‌గా మనం ఓఐ చూద్దాం. ఓఐ చూస్తే మీకే అర్థమవుతుంది. నిఫ్టీ 25,150 దగ్గర ఉంది. సో, రౌండ్ నంబర్ అన్నది 200. 200 దగ్గర ఓఐ చూడండి. కాల్ ఓఐ చాలా హెవీగా ఉంది. ఆల్‌మోస్ట్ ఆల్ 300 లాక్స్ ఉంది. నెక్స్ట్ 300 దగ్గర ఉంది. కానీ 250 దగ్గర ఎంతుంది? ఓన్లీ 99 లాక్సే ఉంది. డౌన్ సైడ్ కూడా చూడండి. 100 దగ్గర ఓఐ అన్నది 146 లాక్స్ ఉంది. 25,050 దగ్గర ఓన్లీ 63 లాక్సే ఉంది. కానీ ఇంకా కిందకి 25,000 అన్నది ఇది స్ట్రాంగ్ రౌండ్ నంబర్. సో, ఇక్కడ మనం చూసామంటే 135 లాక్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గురించి ఇదే క్లియర్‌గా సరిపోతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ సపోర్ట్‌ని, రెసిస్టెంట్‌ని ఎలా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా, టైమ్ ఫ్రేమ్స్‌లో ఎలా చూసుకోవాలి అండ్ డైనమిక్ సపోర్ట్స్, డైనమిక్ రెసిస్టెన్స్ గురించి చెప్తాను అండ్ బ్రేక్‌ఔట్స్ గురించి కూడా చెప్తాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.